సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీ పోస్టర్ రిలీజ్ అయింది కదా, అది ఎలా అనిపించింది? ఎలా అంటే సూపర్ అనిపించింది కదా. ఆ లుక్ వేరు, ఆ స్టైల్ వేరు. ప్రభాస్ని కూడా గుర్తు పెట్టుకోండి, ఇప్పుడు రికార్డులు సాధించాడు మీకు, మామూలు కాదు అది. అదేంటి 4 సినిమాల రెఫరెన్స్ ఉంది అంటున్నారు రెబల్. అలాంటిది ఏమనిపించుకోండి, అది అంతా ఫేక్. ఓకేనా? కూడా అలాగే ఉంది అంటున్నారు. మా వాడు ఫైట్ చేసినా చేయకపోయినా మా వాడు ప్రభాసే. మిరపకాయ టమాటా కాదు కదా. మా వాడి కొరుకు చీరని అప్పుడు కారం ఎలా కూడా చూపించా మీకు. ఇప్పుడు స్పిరిట్ పోస్టర్ వైజ్ చూసుకుంటే కనుక ఎనిమల్ స్పూఫ్ లా ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. దీనిపై మీరు ఎలా గుర్తు పెట్టుకున్న ఫోటో చూసిన ఇప్పుడు మా మనిషిని చూసిన మాత్రం జాతకం చెప్పలేము, ఫోటో చూసిన మాత్రం వేలేదు చూపించలేము. గుర్తు పెట్టుకోండి. ప్రభాస్ ఇది ఏంటంటే లుక్కే పెట్టాడు, ఇంకా అసలేని ఉంది దాచా మేము డైరెక్టర్. మేము ఆల్రెడీ మొన్న ఫోన్ చేశాడు డైరెక్టర్, ప్రభాస్ లుక్ పెట్టావు చూడని మాట్లాడుకున్నాం, ఇంకా బాగా తీస్తాడు ప్రభాస్ని. ఇప్పుడు అమ్మాయిలు ఎంతమంది పెడతాడు తెలుసా? 10 మందిని. అన్నయ్య ఆట ఆడుకుంటాడు స్పిరిట్ మూవీలో. అంటే అంతకు మించుతుంది, అంత మించుతుంది. గూగుల్లో కొడితే వీడియోలు ఎలాగొస్తాయి అలాగ వస్తుంది సినిమా. ఓకేనా? సందీప్ రెడ్డి వంగ గారు ఆయన కాలేజ్ టైంలోనే స్ట్రక్ అయిపోయారు. అదే ఇప్పుడు యానిమల్. అవునండి, స్టోరీ రాసుకున్నాడండి, ఆగాడు ప్రభాస్ డేట్ల కోసం, ఇప్పుడు వదులుతున్నాడు. మా ఊరుకోడు కదా. ఈ మూవీ కూడా వాటికి రిలేటబుల్ ఉంటుంది అనుకుంటా. అంతకు మించి ఉంటదండి, అంతకు మించి ఉంటది. ఏంటి టిఫిన్లో ఇప్పుడు రోడ్డు మీద తింటే టిఫినే, రెస్టారెంట్ తింటే టిఫినే, కానీ అక్కడ అన్ని ఫ్యాన్ వేస్తాడు, ఏసీ వేస్తాడు, అన్ని వేస్తాడు. ఇలాగే మావిడు కూడా చేస్తాడు కదా. టైం ఉంది కదా. ప్రభాస్ని ఎలా ఉంటుందో మీకు చూపిస్తారు లుక్. గత 3 మూవీస్ లో చూసుకున్నట్టయితే సందీప్ రెడ్డి వంగ గారి వైలెన్స్ అనేది ఎక్కువగానే ఉంది. దీంట్లో అంతకు మించి ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. దీన్ని మీరు అంతకు మించి కాదండి, గుర్తు పెట్టుకోండి. అక్కడ ఇప్పుడు మొన్న బాల్కనీ సినిమాలోని బాక్సులు బదులు కొట్టేది, ఇప్పుడు అలా కాదు, టైల్స్ పగులుతాయి ప్రభాస్ సినిమాకి, టైల్స్. ఓకేనా? రాళ్ళు బదులు ఎప్పుడో చూసారా? ప్రభాస్ అని వచ్చే చూస్తారు. అది హీరోయిన్ లుక్ సెట్. స్పిరిట్ పోస్టర్ ఇంకా ఇప్పుడున్న ప్రభాస్ తో నిజంగా ఆల్ మూవీస్ చూసినట్లయితే స్పిరిట్ పోస్టర్ రచ్చ చేశాడని అనొచ్చు. ఎందుకంటే ప్రభాస్ లుక్ వైజ్ కానీ, మళ్ళీ పక్కన ఒక లేడీని పెట్టి తనకు ఆ గాయాలు అవి, ఒక 6 ప్యాక్, అది డిఫరెంట్గా. ఎందుకంటే ఇంతవరకు ప్రభాస్ని చూసిన విధానం వేరు. ఇప్పుడు రాజాసాబ్తో నాకైతే ఒక మంచి కిక్ అయితే కనిపించింది. ఇప్పుడు స్పిరిట్ పోస్టర్తో మాత్రం మంచి రీసౌండ్ వచ్చేలాగా. డెఫినెట్ గా. ఎందుకంటే తనని ఏ టైప్ ఆఫ్ బాడీ కల్చర్ లో చూడాలనుకుంటున్నారో ఇప్పుడు ఉన్న యూత్ కానీ, మన ప్రభాస్ ఫ్యాన్స్ కు మంచి కిక్ అనే చెప్పొచ్చు. టూ గుడ్ ఆఫ్ సందీప్ రెడ్డి వంగ మార్క్ చూపిస్తాడు, మార్క్ ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. డెఫినెట్ గా సందీప్ రెడ్డికి తనకంటూ ఒక మార్క్ ఆల్రెడీ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఎందుకంటే బాలీవుడ్ లో మన టాలీవుడ్ ను తీసుకెళ్లి బాలీవుడ్ రీప్లేస్ లాగే డైరెక్టర్ యాజ్ ఏ ఇండియా వైడ్ అండ్ పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. కాబట్టి తన టైప్ ఆఫ్ యాజ్ ఏ డైరెక్టర్ గా ఆయన ఈజ్ అండ్ బెర్త్ కన్ఫర్మ్. కాబట్టి యానిమల్ ఫ్లేవర్ కనిపిస్తుంది అంటున్నారు. యానిమల్ లో మరీ ఇంకా రగ్గడ్ యానిమల్ కనిపిస్తున్నాడు, మామూలు సాఫ్ట్ యానిమల్ కాదు, రగ్గడ్ యానిమలే కనిపిస్తున్నాడు. మూవీ కోసం కూడా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. టూ గుడ్, చాలా బాగుంది. అండ్ బాడీ కానీ తన స్టైల్ ఆఫ్ కానీ చాలా బాగుంది. మంచిదే కదా. రణబీర్ కపూర్ అంటే వాళ్ళు, ఎందుకంటే బాలీవుడ్ బాడీ మెయింటెనెన్స్ కు మన టాలీవుడ్ ను అలా మెయింటైన్ చేస్తున్నాడంటే హ్యాపీ అనవచ్చు. ఎందుకంటే ఇంతవరకు మనము ప్రభాస్ ఆది పురుష్ దీంట్లో కొంచెం మనకు చాలా డిసప్పాయింట్ అయ్యింది. ఇప్పుడు కనుక నిజంగా బాడీ మీద ఏ మాత్రం ఎందుకంటే పాన్ ఇండియా పాన్ వరల్డ్ హీరో అయ్యాడు కాబట్టి తను బాడీ మీద కనుక కాన్సన్ట్రేట్ చేసి పర్ఫెక్ట్గా నిజంగా ఆ బాడీ డబల్ లాగా అనిపించకుండా, లేదా అది ఏదన్నా, నేనైతే కనుక ఫస్ట్ స్పిరిట్ పోస్టరా లేకపోతే కనుక ఫ్యాన్ మేడ్ పోస్టరా అనుకున్నా, కానీ అది నిజంగా రియల్ పోస్టర్ అయితే కనుక వీఆర్ హ్యాపీ. ఎందుకంటే ఆ రేంజ్లో కష్టపడాలి కూడా ఆర్టిస్ట్గా. ఎందుకంటే ఇంతమంది ఫ్యాన్స్ తన కోసం ఉన్నప్పుడు అది డెఫినెట్గా ఒరిజినల్ అయితే హ్యాపీ.